జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. హైలం కాలనీ నుంచి యూసఫ్గూడ బస్తీ వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం లంకల దీపక్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బస్తీల్లో సభలు నిర్వహిస్తున్నారు. ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు కేటీఆర్, హరీష్ రావులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు బీఫారాలు కూడా అందజేశాయి. అయితే నేడు నామినేషన్ల దాఖలకు తుది గడువు కావడంతో ఇంకా ఎవరెవరు నామినేషన్లు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. ప్రచారం ఊపందుకుంది. వచ్చే నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. మంత్రి కొండా సురేఖ దంపతులు సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు కొండా దంపతులను సీఎం నివాసానికి తీసుకువెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించారు. కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వం తొలగించడంతో వివాదం చెలరేగింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్ ను అరెస్ట్ చేసేందుకు సురేఖ నివాసానికి పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సురేఖ కూతురు సుస్మిత పోలీసులు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. బీసీ మంత్రిని అణగదొక్కడానికి అగ్రవర్ణాలకు చెందిన నాయకులు కుట్ర చేస్తున్నారు అన్న ఆరోపణలు కలకలం రేపాయి. మరోవైపు మంత్రి కొండా సురేఖ దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య వివాదం మొదలైంది. మేడారం టెండర్ల పంచాయతీ డక్కన్ సిమెంట్ యాజమాన్యానికి బెదిరించినట్లు ఆరోపణలపై కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తొలగించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆయన కోసం పోలీసులు సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ మంత్రి కుమార్తె సుష్మిత అడ్డుకోవడము తీవ్ర చర్చకు దారితీసింది. వీటన్నిటిపై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ తో కొండా దంపతులు భేటీ అయ్యారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే ధ్యేయంగా ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన కొనసాగుతోంది. 2వ రోజు పర్యటనలో భాగంగా పలు విద్యా సంస్థలను సందర్శించడంతో పాటు అక్కడున్న పలు కంపెనీల ప్రతినిధులు, వ్యాపారవేత్తలతో భేటీ అయ్యారు. సిడ్నీలోని టీఏఎఫ్ఈ ఎన్ఎస్డబ్ల్యూ అల్చిమో క్యాంపస్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. ఇది ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ సంస్థ. ఈ క్యాంపస్ సెంట్రల్ స్టేషన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ, సిడ్నీ యూనివర్సిటీ, ఏబీసీ, చైనా టౌన్, ఏబీడీ వంటి ప్రముఖ ప్రదేశాలతో అనుసంధానమై ఉంది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గల్స్ తో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీఐలు, నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ఇక ఉపాధ్యాయ శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయమని లోకేష్ వారిని కోరారు. ఇక విద్యార్థుల కోసం స్టూడెంట్స్ ఎక్స్చేంజ్, క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలను ప్రారంభించాలి అన్నారు. ఇక నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు రావాల్సిందిగా ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు సిడ్నీలో సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమెజాన్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ మైకేల్ కూలే, సిస్కో వైస్ ప్రెసిడెంట్ జెట్టి మురళితో సహా పలు ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. విజనరీ సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు ఊతమిచ్చే పారిశ్రామిక విధానాలను ప్రకటించారు. దీంతో కేవలం 16 నెలల్లోనే ఏపీ 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి అని లోకేష్ తెలియజేశారు. ఏపీలో 1051 కిలోమీటర్ల సువిశాల తీర ప్రాంతంలో పాటు ఇక అధునాతన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం భారీ పెట్టుబడులతో డేటా సిటీగా అభివృద్ధి సాధిస్తుంది అని తెలిపారు. ఏపీలో ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో వివాదంగా మారింది. అయితే ఉద్యోగులకు పదవి విరమణ చేసిన తర్వాత 12 వాయిదాల్లో డీఏ చెల్లిస్తామని జీవోలో పేర్కొనడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుపట్టాయి. జీవోలను సవరించాలి అని డిమాండ్ చేయడంతో ఏపీ ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లాయి. ఏపీలో ఉద్యోగులకు డీఏ ఇస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భేటీ అయ్యాయి. చర్చలు అనంతరం ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల బృందం సీఎం వద్దకు తీసుకువెళ్లింది. అనంతరం సీఎం చంద్రబాబు ఉద్యోగులకు సంబంధించిన
పలు సమస్యలను పరిష్కరిస్తున్నామని డిఏను కూడా విడుదల చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ డిఏకు సంబంధించి ఉద్యోగులకు జీవో నెంబర్ 60, పెన్షనర్లకు జీవో నెంబర్ 61ని విడుదల చేశారు. అయితే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ జీవోలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ డిఏ జీవో ద్వారా వచ్చే ఏవియర్స్ ఉద్యోగ విరమణ చేసే వారికి చెల్లిస్తామని చెప్పడంతో యూటీఎఫ్, ఏపీటీఎఫ్ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు రాని అంశాలను కూడా ఈ జీవోలో పేర్కొనడాన్ని వారు తప్పుపట్టారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పడాన్ని ఖండిస్తున్నట్లు యూటీఎఫ్ పేర్కొంది. 4 డిఏలు ఇవ్వాల్సిన ఏపీ ప్రభుత్వం 1 డిఏ మాత్రమే విడుదల చేసి ఆ డిఏ చెల్లింపులు కూడా గందరగోళానికి గురి చేయడాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను మోసం చేయడమేనని యూటీఎఫ్ విమర్శించింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను సవరించి డిఏ ఏరియర్స్ ను ఉద్యోగులకు పెన్షన్దారులు సొమ్ముల రూపంలో చెల్లించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. యూటీఎఫ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 90% నగదు జమ గురించి ప్రస్తావన చేయకపోవడం సరైంది కాదని, జీవోలు సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయని ఏపీటీఎఫ్ విమర్శించారు. దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం డిఏ విడుదల చేసిన జీవోల్లో ఉన్న లోపాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ అంశాన్ని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ సీఎంఓ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సీఎంఓ అధికారులు జీవోల్లో ఉన్న లోపాలను సవరిస్తామని హామీ ఇచ్చినట్లు విద్యాసాగర్ ఉద్యోగ సంఘాలకు వివరించారు. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు ప్రాంతాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. హైదరాబాద్ బాధితులతో కలిసి సున్నం చెరువు ప్రాంతానికి వెళ్లారు. ఇక కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాసులతో మాట్లాడి ప్లాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ బాధితులతో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించారు. పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేకుండా చేసింది అని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారిని దౌర్జన్యంగా వెళ్లగొట్టింది అన్నారు. ఇక హైదరాబాద్ లో హైడ్రా వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది, ఇంకో 2 ఏళ్లలో తెలంగాణ మళ్లీ వెలుగులు చూడొచ్చు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వరరావు ఉన్నారు. ఇక ఈ పేదల ఇళ్ల కూల్చివేతలు ఆగాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం హైదర్షా కోర్టులో హైడ్రా మూసి బాధితులతో కలిసి ఆయన దీపావళి పండుగ చేసుకున్నారు. ఇక మూసి సుందరీకరణ పేరిట పేదల ఇళ్లు కోలుగొట్టడం దుర్మార్గం అని అన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వం కంటికి కునుకు లేకుండా చేస్తోంది అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్ కట్ చేస్తున్నారు, సంక్షేమ పథకాలకు కోత పెట్టారు అని విమర్శించారు. ఇక మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుంది అన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతదేహానికి ఇవాళ పోస్టుమార్టం జరగనుంది. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి జీవోఆర్టీ నంబర్ 411 ప్రకారం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ ప్రకటించారు. కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పేడ్ డ్రాన్ శాలరీతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని అన్నారు. అలాగే పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. నిజామాబాద్ ఆసుపత్రి వద్ద బందోబస్తులో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి వెపన్ ను లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. ఈ ప్రయత్నంలో ఏఆర్ కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన మరో కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్కౌంటర్ పై నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మీ పిల్లలను కిడ్నాప్ చేశామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. పిల్లల పేర్లు చెప్పి వారు ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడొద్దని సూచించారు. ఈ మేరకు ఆయన ఈ నకిలీ కాల్తో కూడిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అత్యాశ, భయం ఈ రెండే సైబర్ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి అని సజ్జనార్ తెలియజేశారు. ఇలాంటి నేరాలకు చెక్ పెట్టాలి అంటే అవగాహనతో కూడిన అప్రమత్తత అవసరం అన్నారు. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు అని చెప్పారు. ఇక ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి అన్నారు. హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయడం లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయండి అని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాలు, షాపులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు.
స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలను వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పలు స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 45 షాపుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. స్వీట్స్ తయారీలో విచ్చలవిడిగా రసాయన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్వీట్ షాపుల యజమానులపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇక వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన స్వీట్ లవర్స్ షాప్ యజమానులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో హోటల్స్, రెస్టారెంట్స్, ఆహార పదార్థాల తయారీ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ పదార్థాలు, కాలం చెల్లిన పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ సోమవారం ముగిసింది. ఇక అయితే మహాగఠబంధన్లో మాత్రం సీట్ల పంపకాలు కొలికి రాలేదు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య మంతనాలు ఇంకా కొనసాగుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తుంది. మిగిలిన 100 స్థానాల్లో కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది. ఇక కాంగ్రెస్ 60 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన 40 సీట్లలో కమ్యూనిస్టులతో పాటు చిన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి. పలుచోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీకి దిగుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా తొలిదశ పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడమే పార్టీల మధ్య సమన్వయ లోపానికి నిదర్శనమని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ఇటీవల జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటించింది. 6 స్థానాల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెడుతున్నట్లు జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య తెలియజేశారు. మహాగఠబంధన్ సీట్ల పంపకాలపై ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్ విమర్శలు గుప్పించారు. పోటీకి ముందే కాంగ్రెస్ కూటమిలో విభేదాలు బయటపడ్డాయి అన్నారు. ఒకే స్థానం నుంచి మహాగఠబంధన్ నుంచి 5 అభ్యర్థులు పోటీ చేయడం ఫ్రెండ్లీ కంటెస్ట్ కాదు అన్నారు. ఇక అయితే ఆర్జేడీ కూటమితో తమకు పోటీ లేదు అంటూ చిరాగ్ పాస్వాన్ ఎద్దేవా చేశారు. ఇక ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి ప్రధాని మోదీ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఇక అక్టోబర్ 24 నుంచి వారం రోజుల పాటు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోపాల్ గంజ్ జిల్లాలోని భోరే అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన ట్రాన్స్జెండర్ ప్రీతి కిన్నర్ కు పీకే పెద్ద ఆఫర్ ఇచ్చారు. ఇక జన్ సురాజ్ తరపున పోటీ చేయాలని చెప్పడంతో అందుకే ప్రీతి కిన్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక భోరే స్థానానికి జేడీయూ నేత సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1998లో మధ్యప్రదేశ్లోని సోహాగ్పూర్ ఎమ్మెల్యేగా షబ్నాం బాను విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఒకే ప్రీతి కిన్నర్ ఎన్నికల్లో గెలిస్తే దేశంలో 2 ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకుంటారు. ప్రధాని మోదీ నేవీ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బంది మిఠాయిలు తినిపించారు. విక్రాంత్ను చూస్తే పాకిస్తాన్ కు భయము అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ ప్రతి ఏటా దీపావళిని దేశ సైనికులతో జరుపుకుంటూ వస్తున్నారు. ఇక ఈసారి గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైమానిక శక్తి ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. డెక్ పై యోగా సెషన్ లో చేరారు. నౌకాదళ సిబ్బందికి స్వీట్లు తినిపించారు. దీపావళి సందర్భంగా నేవీ సిబ్బంది ఆటపాటలతో సంతోషంగా గడిపారు. ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలను ప్రధాని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ ను మోకాళ్లపై నిలబెట్టింది అని గుర్తు చేసుకున్నారు. ఇక శత్రు మోకల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు వారిని నిద్రలేని రాత్రులను మిగిల్చింది అని అన్నారు. ఈ పేరు వింటే చాలు పాక్ కు నిద్ర కూడా పట్టదు అని మోదీ తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ లో పరాక్రమం ప్రదర్శించిన త్రివిధ దళాలకు ప్రధాని ఈ సందర్భంగా సెల్యూట్ చేశారు. భారత్ మావోయిస్టు హింస నుంచి విముక్తి అంచున ఉంది అన్నారు. ఇక మోదీ గతంలో 125 జిల్లాలు మావోయిస్టు ఉగ్రవాదం గుప్పెట్లో ఉన్నాయి అని, కానీ ఇప్పుడు కేవలం 11 జిల్లాల్లోనే మావోయిస్టు ఉగ్రవాదం ఉంది అన్నారు. సాయుధ దళాలు, పోలీసులు మావోయిస్టు హింసను పూర్తిగా నిర్మూలించడంలో విజయం సాధిస్తారని తనకు నమ్మకం ఉంది అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఏటా సరిహద్దులో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. 2014లో మోదీ తొలిసారి సియాచిన్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2018లో దీపావళి రోజున ఉత్తరాఖండ్లోని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులతో ముచ్చటించారు. 2022లో కార్గిల్లో, 2023లో చైనా సరిహద్దులోని
లెప్చా ఆర్మీ బేస్ లో వేడుకలు చేసుకున్నారు. ఇక గతేడాది కచ్ లోని సర్క్రేక్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సరిహద్దు భద్రతా దళం, ఆర్మీ, నేవీ, వాయుసేన సిబ్బందిని కలిసి వారితో వేడుకలు చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎన్సీఆర్ వ్యాప్తంగా వాయు కాలుష్యం చాలా ప్రమాదకర కేటగిరీకి చేరింది. వాయు కాలుష్యం కారణంగా పొగమంచు కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరుతుందో అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక AQI 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దాన్ని ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఇక ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో AQI 300 మార్కును దాటేసింది. వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ తొలి దశను అమల్లోకి తీసుకొచ్చారు. డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం విధించారు. వాటర్ ట్యాంకర్లతో నీటిని చింపుతున్నారు. కలుషిత గాలిని పీల్చడం వల్ల పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు బయటకు వెళ్లొద్దు అని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడడం మంచిది అని చెబుతున్నారు. కొన్నేళ్లుగా వాయు కాలుష్యం ఢిల్లీని పట్టిపీడిస్తోంది అని, ఇప్పటికైనా ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పాకిస్తాన్లో సోమవారం భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో నమోదు అయింది. ఈ భూకంపం కారణంగా అనేక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనడంతో పాటు పలుచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పాక్ అధికారులు పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. నేపాల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదికల ప్రకారం భూకంపం 4.7 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది అని పేర్కొంది. గత శనివారం, ఆదివారం కూడా దాయాది దేశంలో 4.0 తీవ్రతతో కూడిన భూకంపాలు సంభవించాయి. భూకంపం జరిగిన ప్రదేశాన్ని NCS తన అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది. ఉపరితల భూకంపాలు ప్రమాదకరమైనవిగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటి భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరం ప్రయాణిస్తాయని, ఫలితంగా బలమైన ప్రకంపన, ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని అంటున్నారు. పాకిస్తాన్ భూకంప పరంగా చురుకైన ప్రాంతంలో ఉంది. దేశంలో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు యూరేషియన్ బెల్ట్ దక్షిణ అంచున ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. సింధ్, పంజాబ్, భారత్ బెల్ట్ వాయువ్య అంచున ఉన్నాయి. ఈ టెక్టోనిక్ ఘర్షణల కారణంగా పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలు తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. 1945లో బలూచిస్తాన్లో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సహా దేశం భూకంప తీవ్రతకు చారిత్రక సాక్ష్యంగా నిలిచింది. సింధ్ ప్రాంతంలో భూకంపాలు తరచుగా తక్కువ తీవ్రతతో సంభవిస్తున్నాయి. అయితే వీటిని సురక్షితంగా పరిగణించకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సన్నాహాలు పూర్తి చేయాలని చెబుతున్నారు. ఇక భూకంప శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ భౌగోళిక స్థానం కారణంగా భవిష్యత్తులో ఇలాంటి భూకంప సంఘటనలు పదే పదే సంభవించవచ్చు అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాక్ పౌరులు అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం అని వాళ్ళు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై అక్కసు వెళ్లగక్కారు. రష్యా భారత్ చమురు వాణిజ్యంపై తీవ్రంగా స్పందించిన ట్రంప్ భారత్ తక్షణమే మాస్కో నుంచి ఆయిల్ కొనుగోలును ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని మరో హెచ్చరించారు. ఇక గత వారం వైట్ హౌస్ లో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై మోదీతో తాను మాట్లాడానని, మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామని హామీ ఇచ్చినట్లు ట్రంప్ చెప్పారు. అయితే మోదీ, ట్రంప్ మధ్య అలాంటి సంభాషణ జరగలేదని భారత విదేశాంగ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో భారత్పై సుంకాల మూతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని మోదీ తనతో స్పష్టంగా చెప్పారని అన్నారు. అయినా కూడా కొనుగోలు జరుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది ఇలాగే కొనసాగితే భారత్ భారీ సుంకాలను ఎదుర్కోక తప్పదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ భారత్ అలా జరగాలని కోరుకోదని తాను అనుకుంటున్నాను అని అన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి శుక్రవారం చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రతిపాదించినట్లు డొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి అంటూ జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బహిరంగ వేదికలపై కీవ్కు తొమాహక్ క్షిపణులు ఇచ్చి పుతిన్ను ఇరకాటంలో పడేస్తాను అని చెప్పిన ట్రంప్ సమావేశ సమయంలో మాత్రం పుతిన్ కు అనుకూలంగా మాట్లాడడంతో జెలెన్స్కీ అవాక్కైనట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనం ప్రచురించింది. ఈ డీల్ కు అంగీకరించకపోతే
పుతిన్ ఉక్రెయిన్ కు సర్వనాశనం చేస్తారు అని జెలెన్స్కీని ట్రంప్ బెదిరించినట్లు తెలుస్తోంది. అయితే వైట్ హౌస్ గాని జెలెన్స్కీ బృందం గాని కథనంపై స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచంపై వాణిజ్యం విషయంలో ఒత్తిడి తెస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు చైనా మామూలు దెబ్బ కొట్టలేదు. గత 7 ఏళ్లలో మొదటిసారిగా డ్రాగన్ దేశం అగ్రరాజ్యం నుంచి సోయాబీన్లను కొనుగోలు చేయలేదు. సెప్టెంబర్లో చైనా యుఎస్ నుంచి సోయాబీన్లను దిగుమతి చేసుకోలేదు. వాస్తవానికి నవంబర్ 2018 తర్వాత యుఎస్ నుంచి చైనాకు సోయాబీన్ దిగుమతులు 0 కావడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్లో అమెరికా నుంచి దిగుమతులు 1.7 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 0కు పడిపోవడానికి చూపించే డేటాను చైనా తాజాగా పంచుకుంది. అమెరికా దిగుమతులపై చైనా అధిక సుంకాలు విధించడం పట్ల గతంలో పండించిన యుఎస్ సామగ్రిని అంటే ఓల్డ్ క్రాప్ బీన్స్ ను ఇప్పటికే వర్తకం చేయడం వల్ల ఎగుమతులు తగ్గాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. వాస్తవానికి ప్రపంచంలోని అతిపెద్ద సోయాబీన్ దిగుమతిదారు దేశం చైనా అని క్యాపిటల్ జింగ్టు ఫ్యూచర్స్ నిపుణుడు వాన్ చెంగ్జీ పేర్కొన్నారు. కానీ అమెరికా నుంచి దిగుమతులు తగ్గడానికి ప్రధానంగా సుంకాలు కారణంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం సుంకాల బెదిరింపులు, ఎగుమతి నియంత్రణ తర్వాత బీజింగ్, వాషింగ్టన్ మధ్య వాణిజ్య చర్చలు మళ్లీ ఊపందుకున్నట్లు సమాచారం. మళ్లీ సోయాబీన్లపై ఒప్పందం కుదురుతుంది అని ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీపావళి వేళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవర్ధన్ అస్రానీ కన్నుమూశారు. చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. గోవర్ధన్ అస్రానీ 50 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. కమీడియన్ గా, సపోర్టింగ్ యాక్టర్ గా హిందీ సినిమాల్లో రాణించారు. మేరే అప్నే, కోషిష్, బావర్చి, పరిచయ్, అభిమాన్, చుప్కే చుప్కే, చోటీ కీ బాత్ లాంటి మూవీల్లో నటించారు. బ్లాక్ బస్టర్ షోలేలో పోలీసు ఆఫీసర్ గా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. దీపావళి సందర్భంగా హర్యానాకు చెందిన ఫార్మా కంపెనీ ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ ఇచ్చింది. పంచకులాలో మిట్స్ నేచురా యజమాని ఎంకే భాటియా ఈసారి దీపావళి సందర్భంగా తన ఉద్యోగులకు 51 మందికి కొత్త కార్లను అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రాంగణం పండుగ వాతావరణం కల్పించింది. కార్ల కీలు అందుకున్న సిబ్బంది ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రతి ఏడాది తన కంపెనీ సిబ్బందికి కొత్త కార్లను బహుమతిగా అందిస్తూ వారిలో ఉత్తేజాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. ఈసారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఉద్యోగులకు కార్లు గిఫ్ట్ గా ఇచ్చారు. భాటియా స్వయంగా కార్లు తాళాలు అందజేసి ప్రతి ఒక్కరిని అభినందించారు. మిట్స్ నేచురా యజమాని భాటియా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడం ఇదేం తొలిసారి కాదు. గత 2023-24లోనూ ఆయనే స్వయంగా కొత్త కార్లను గిఫ్ట్ ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ కొట్టారు. మొత్తం 51 కార్లను ఒకేసారి పంపిణీ చేశారు. కొత్త కారు తాళాలు చేతిలోకి రాగానే ఉద్యోగులు ఆనందంతో తేలిపోయారు. చాలా మంది భాటియాకు సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలియజేశారు. బెంగళూరులో రోడ్ల దుస్థితిపై రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఇటీవల చేసిన పోస్టులపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. దీనిపై తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా కిరణ్ మజుందార్ కు మద్దతుగా నిలిచారు. ఇక సమస్యకు పరిష్కారం వెతకడం మాని రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు పెట్టాలని బలవంత పెట్టడం దారుణమని అన్నారు. సమస్యపై కాకుండా విమర్శకులపై దాడి ఏంటి అని హర్ష్ గోయాంకా ప్రశ్నించారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 48 గంటల్లో అది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ వాయుగుండంగా బలపడనుంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటనుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది అని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఏపీలోని కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుంది అన్నారు. అల్పపీడనం తీరం దిశగా వచ్చే క్రమంలో వర్షాలు పెరగనున్నాయి. ఇక ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు ఏపీ వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది. ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు, బుధ, గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు పలు చోట్ల భారీగా, అక్కడక్కడ అతి భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది వ్యవసాయ పంటలపై ప్రభావం చూపుతుందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు,
మిగతా జిల్లాలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. అందరి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి పండుగ ఈ ఏడాది ఉమ్మడి నెల్లూరు జిల్లా టపాసులు రిటైల్ వ్యాపారుల జీవితాల్లో చీకట్లు నింపింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో టపాసుల అమ్మకాలు భారీగా తగ్గడంతో రిటైల్ వ్యాపారులు లక్షల రూపాయలు నష్టపోయారు. ప్రతి ఏడాది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 200 కోట్ల టపాసుల విక్రయాలు భారీగా జరుగుతాయి. 3 నెలల ముందు నుంచి హోల్సేల్ వ్యాపారులు దీపావళి టపాసుల విక్రయాలు ప్రారంభిస్తారు. పండగ 10 రోజుల ముందు నుంచి హోల్సేల్ వ్యాపారులు కొనుగోలు చేస్తారు. 2 రోజులకు ముందే వినియోగదారులు విక్రయాలతో వ్యాపారులు లాభాలు గడిస్తారు. అయితే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా తారుమారైంది. వారం రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో వ్యాపారులు టపాసులను విక్రయించలేకపోయారు. ప్రజలు కూడా ఓవైపు భారీగా పెరిగిన టపాసుల ధరలతో పాటు వర్షాల వల్ల ఆసక్తి చూపడం లేదు. వేల రూపాయలకు టపాసులు కొనుగోలు చేసినా వర్షాల వల్ల అవి సరిగ్గా పేలవని భావిస్తున్నారు. రిటైల్ వ్యాపారులు 4 లక్షల నుంచి 30 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. కనీసం సగానికి సగం పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ పూట చెన్నైని వరుణుడు వణికిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. చెన్నై సమీపంలోని వెలాచేరి, మేడవక్కం, పల్లిక నాయర్తో పాటు ఈసీఆర్, నీలాంకరి ప్రాంతాల్లో వాన దంచికొట్టడంతో దీపావళి షాపింగ్ కు బయటకు వచ్చిన జనం ప్రయాణికులు వరద నీటిలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. తూతుకుడిలో అయితే వరుసగా 4 రోజులు వాన పడుతూ ఉండడంతో జనజీవనం స్తంభించింది. పలు కాలనీల్లో వరద నీరు చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే వీలుందని, దీని ప్రభావంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎరోడ్, నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండిగుల్, మదురై, రామనాథపురం, శివగంగ, పుడుకొట్టాయ్, తంజాపూర్, తిరువూర్, కరైకల్, కాంచీపురం జిల్లాలో 64.5 మిల్లీమీటర్ల నుంచి 111.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చు అని వాతావరణ శాఖ వెల్లడించింది.